హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లాడ్ మై మూవీ రివ్యూస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రోజు నేను చెప్పబోయేది మూవీ ఆర్ సిరీస్ రివ్యూ కాదన్నమాట. ఇది ఒక డాక్యుమెంటరీ రివ్యూ. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. ఆ డాక్యుమెంటరీ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ డాక్యుమెంటరీలో నాకు నచ్చనిది ఏదైనా ఉందంటే అది డబ్బింగ్. ఈ డాక్యుమెంటరీలో కనిపించే హీరోలు అందరూ తెలుగు వాళ్ళైనా కూడా ఆ తెలుగు వాళ్ళకి కూడా తెలుగులోనే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఆ డబ్బింగ్ ఎందుకంటే మనం చూసిన హీరోలు వాయిస్ అవన్నీ బాగా మనకు రికగ్నైజ్ చేసి వాళ్ళకి వేరే వాళ్ళతో తెలుగులో డబ్బింగ్ చెప్పించడం నాకు నచ్చలేదు. బట్ దీని రివ్యూ గురించి చూసుకుంటే ఇది ఒక పర్సన్ లైఫ్ జర్నీ అన్నమాట. దాన్ని ఎవరు స్క్రిప్టెడ్ రాసి చేసుకోరు. జీరో టు హీరో ఎలా అయ్యాడో అదంతా చూపించారు. మోడర్న్ మాస్టర్స్ చాలా బాగా చూపించారు రాజమౌళి గారి లైఫ్ గురించి. రాజమౌళి ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, తను ఏం చదువుకున్నాడు, తను సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, స్టార్టింగ్ స్టేజ్లో ఎలా కష్టపడ్డాడు అనవన్నీ చాలా బాగా చూపించారు డాక్యుమెంటరీలో. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది స్టోరీ కూడా. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో వర్క్ చేసిన హీరోస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళితో వర్క్ చేసిన హీరోస్ అందరూ రాజమౌళితో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. అది వినడానికి చాలా ఫన్నీగా అండ్ చాలా బాగుంటుంది వినడానికి. అండ్ ఇదే డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి వరల్డ్లోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లో ఒకరైన జేమ్స్ కెమెరాన్ గారు, ఇలా పెద్ద వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్లో రాజమౌళినే ఉంటాడు. ఎందుకంటే రాజమౌళి ఇది డాక్యుమెంటరీ కాబట్టి తన లైఫ్లో ఏమేమి జరిగింది, తన పర్సనల్గా ఏమేమి జరిగింది, తన ఫ్యామిలీ గురించి అన్నీ బాగా మనసిప్పి షేర్ చేసుకున్నారు ఈ డాక్యుమెంటరీలో. ఈ డాక్యుమెంటరీ టోటల్గా 1 hour and 15 minutes ఉంది. ఎక్కడ బోర్ కొట్టదు. డైరెక్షన్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, చాలా బాగా తీశారు డాక్యుమెంటరీని. నాకైతే ఈ డాక్యుమెంటరీ చాలా బాగా నచ్చింది. చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. చూడని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.